వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణి జయరామ్. సంక్రాంతి ఇక వచ్చేస్తోంది కదా, అందుకనేసి కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఇల్లు మొత్తం ఒకే రోజే క్లీన్ చేసుకోవడం అంటే అసలు కుదరదు, పిల్లలు ఉంటారు కదా, అందుకనేసి రోజు కొంచెం అలా చేసుకుంటున్నాను. నిన్నైతే బెడ్రూమ్స్ 2 క్లీన్ చేశాను. డే 1 క్లీనింగ్ అనేసి ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను కూడా. మార్నింగ్ టిఫిన్కి రాగి సంగటి పప్పు చేసేసాను. అంటే మా పిల్లలు రాగి సంగటి అయితే బాగా తింటారు. ఇంకా పప్పు ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ రైస్ ఒకటి వండుకుంటే సరిపోతుంది, ఇంకా ఎక్కువ పని ఉండదు వంటదైతే. మా బాబు టిఫిన్ తినేసి పడుకున్నాడు. వాడు లేసే లోపల కిచెన్ అయిపోవాలనేసి టార్గెట్ పెట్టుకున్నాను. అది ఎంతవరకు వస్తుందో చూడాలి. ముందైతే కబోర్డ్స్లో ఉన్న బాక్సులు కానీ సామాన్లు కానీ అన్నీ తీసి హాల్లో పెట్టేసుకున్నాం మొత్తం అన్నీ. నేనైతే ఇక్కడికి ఎక్కువ సామాన్లు ఏం తెచ్చుకోలేదు, ఎందుకంటే మేము ఒక్క చోట కాన్స్టెంట్గా ఉండేది మా ఆయన వర్క్ అనేది. ఇంకెక్కువ ట్రాన్స్ఫర్లు అలా వస్తుంటాయి కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే తెచ్చుకున్నాను. ఎక్కువ తెచ్చుకుంటే షిఫ్ట్ చేసిన వాళ్ళు ప్రతిసారి ఇబ్బంది అవుతుందనేసి కొన్నే తెచ్చుకున్నాను. అన్నీ ఇంక అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. ఇలా ఫెస్టివల్స్ అప్పుడు అనే కాదు కానీ ఫ్రీ టైంలో కూడా నేను మామూలుగానే అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఎక్కువ దుమ్ము ధూళి అలా ఏం ఉండదు. కానీ ఫెస్టివల్ అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం నాకు అలవాటు కాబట్టి క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. నేను కబోర్డ్స్ మొత్తం స్పాంజ్తోనే క్లీన్ చేసుకుంటున్నాను. ఒక బకెట్లో వాటర్ తీసుకొని అందులో జస్ట్ లైజాల్ ఒకటి వేసుకున్నా, వేరేవేం వేసుకోలేదు. స్పాంజ్ని వాటర్లో ముంచి మొత్తం వాటర్ అంతా పోయేటట్టు మొత్తం గట్టిగా పిండేసి తుడుచుకుంటున్నాను. అలా అయితే దుమ్ము మొత్తం వచ్చేస్తుంది. ఇలా కబోర్డ్స్లోకి ఎక్కువ వాటర్ యూజ్ చేయకపోవడమే మంచిది. ఈ ఇంట్లో మాత్రం కబోర్డ్స్ చాలా హైట్లో ఇచ్చారు. ఈ కబోర్డ్స్ కంటే ఇంకా పైన కబోర్డ్స్ ఉన్నాయి. ఈ కబోర్డ్స్ క్లీన్ చేయాలంటేనే నేను స్టూల్ ఎక్కి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఆ పైన క్లీన్ చేయాలంటే ఇంకా అస్సలు నాకు అందరిని కూడా అందవు అవి. దసరా అప్పుడైతే మొత్తం క్లీన్ చేస్తాను పైన కబోర్డ్స్ కూడా. మా ఆయన ఉండే కాబట్టి పైనవన్నీ క్లీన్ చేసి ఇచ్చారు. అందుకనేసి ఇప్పుడు పైన కబోర్డ్స్ మాత్రం ఏవి క్లీన్ చేయట్లేదు, కింద వాటి వరకు అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈ ట్రాలీ క్లీనింగే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫస్ట్ అయితే ఒక గ్రీన్ కలర్ పీస్ ఉంటుంది కదా, దాంతో మొత్తం రుద్ది క్లీన్ చేసుకొని తర్వాత ఒక తడి క్లాత్తో 2-3 టైమ్స్ తుడుచుకున్నాను అనమాట. వీటికైతే కొంచెం మెయింటెనెన్స్ అవసరం. మనం అంట్లు అన్నీ తోముకున్నాక మొత్తం తడి ఆరిపోయింది ఇంకా లేకపోతే ఒక క్లాత్తో తుడుచుకొనే పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం తుప్పు పడతాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీటినైతే. కబోర్డ్స్లో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా బాక్స్లన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకోవడమే. మా బాబు కూడా లేచినాడు నిద్రపోయి. నేనైతే ఈ బాక్స్లన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను, అందుకనేసి ఒక టవల్తో తుడుచుకొని డైరెక్ట్ పెట్టేసుకుంటున్నాను. మా ఇంట్లో స్నాక్స్ అయితే స్టాక్ ఉంటాయి ఎప్పుడు, అంటే ఏవో ఒకటి చేసి పెడుతూనే ఉంటాను మా పిల్లల కోసం అయితే. ఈసారి పనిలో పడి అంత క్లీన్ చేసుకుంటూ ఏం చేయలేదు, అందుకనేసి మా వారు బయట నుంచి పిల్లల కోసం అయితే బిస్కెట్లు అంట, చెక్లాలంట, ఫ్రూట్స్ అలా అన్నీ తెచ్చారు. ఎంతైనా పిల్లలకి బయట నుంచి తెచ్చిన వాటిపై ఉన్న ఇంట్రెస్ట్ ఇంట్లో చేసిన వాటిపై ఉండదు. ఎవరెవరికి ఏం కావాలో తీసుకొని వెళ్ళిపోయారు హాల్లోకి అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ కనేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను, అది కూడా అవుతోంది. ఇంకా గ్యాస్ బండ, గ్యాస్ దగ్గర స్టైల్స్ కానీ అవన్నీ క్లీన్ చేసుకుంటే ఇంకా కిచెన్ అయిపోయినట్టే. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవడం అయిపోయింది. నేను ఫ్రిడ్జ్లో ఎక్కువ ప్లాస్టిక్ కవర్లు అసలు యూజ్ చేయను. అదే పనిగా ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను, ఆర్గానిక్ బ్యాగ్స్ అనేసి. ఇందులో వెజిటబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. నాకైతే ఇవి చాలా మంచిగా అనిపించింది తీసుకునే దానికైతే. అమ్మయ్య, కిచెన్ క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది. నేను ఈ రోజుటి వరకు కిచెన్ ఒక్కటే క్లీన్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా మా ఆయన వచ్చారు కదా, ఇంకా హాల్ కూడా క్లీన్ చేసేసుకుంటే అయిపోద్ది క్లీన్ చేసుకోవడం ఇల్లు మొత్తం. ఈ టీవీ ఎప్పుడైనా సరే మా ఆయన ఉన్నప్పుడే నేను క్లీన్ చేసుకుంటుంటాను.
ఆయన అయితేనే దాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే నేను క్లీన్ చేసుకోవచ్చు. ఒకేసారి అందరం భోజనం చేసేసి స్టార్ట్ చేశాను క్లీన్ చేయడం. అయితే హాలు, ఈ టీవీ కింద ఉన్న కబోర్డ్స్ మొత్తం మా పిల్లలవే, అవన్నీ వాళ్ళ బొమ్మలతోనే సరిపోతుంది అదంతాను. అయినా పిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నా సరే వాళ్ళకి కావాల్సింది గెంట్లు, స్పూన్లు, గిన్నెలు, ప్లేట్లు ఇవే. మా పిల్లలు అయితే వీటితోనే ఆడుకుంటుంటారు. నేనైతే వీళ్ళకి భయపడి గెంట్లు, స్పూన్లు అన్నీ వేపెట్టేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు దాంట్లో తీసుకొని కొట్టుకోవడమే సరిపోతుంది. అందుకనేసి ముందు జాగ్రత్తగా నేనైతే అవన్నీ వేపెట్టేసుకున్నాను. ఇక గిన్నెలు అంటావా, ఇంకా అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక ఇంకా అందులోనే ట్రోలీలోనే అన్నీ పెట్టేశాను. ఆయన పైన ఉన్న కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసి ఇచ్చారు నాకు. నేను మా ఆయనకి ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. మా ఆయన బర్త్డేకి అనేసి ఇచ్చాను. ఈ గిఫ్ట్ అంటే నాకు చాలా ఇష్టం అసలు. నేను అన్నీ నీట్గా తుడిచిస్తే మా ఆయన అక్కడ సర్దేస్తున్నారు అన్నీ. మేము ఈ సంక్రాంతికి అయితే మా ఊరు వెళ్ళట్లేదు. మా ఊరు సైడ్ ఈ సంక్రాంతికి సలిపిండి చేస్తారనమాట. అంటే జొన్నలు, సద్దలు, బియ్యం, నువ్వులు, శనగిత్తనాలు, బెల్లం అన్నీ వేయించి గుండె కింద రుబ్బి చలిపిండి చేస్తారు. అదంటే మాకు బాగా ఇష్టం అనమాట. ఈసారి అయితే చాలా మిస్ అవుతున్నాం చలిపిండి అయితే. మేము ఊరు వెళ్ళింటే మా అత్తయ్యనే చేసిచ్చేవారు, కానీ మేము వెళ్ళడానికి కుదరట్లేదు, వాళ్ళు రావడానికి కూడా కుదరట్లేదు. ఈసారి అయితే మిస్ అయిపోయినాం చలిపిండి అయితే. ఇంకా మా ఇల్లు కూడా క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.